ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే వృద్ధ కుండలు తయారీదారుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే భుజాలపై కర్రకు 2 మట్టికుండలు కట్టి నదికి వెళ్లి నీళ్లు తెచ్చేవాడు. ఒక కుండ సరిగ్గా ఉండేది, మరొక కుండకు చిన్న చిల్లు ఉండేది. ఇంటికి చేరేసరికి చిల్లు ఉన్న కుండలో నీరు సగం కారిపోయేది. ఆ కుండకు తనపై తానే బాధ కలిగేది. ఒకరోజు అది రాఘవతో ఇలా చెప్పింది: "నా వల్ల ఉపయోగం లేదు, నన్ను మోసుకొచ్చిన ప్రతిసారీ నీళ్లు కారిపోతున్నాయి." రాఘవ చిరునవ్వుతో ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు నదినుంచి వస్తూ ఆ కుండను దారివైపు చూడమన్నాడు. ఆ కుండవైపు దారిలో అందమైన పూలు పూసి ఉన్నాయి. ఇంకో కుండవైపు మాత్రం ఎండిపోయి కనిపించింది. అప్పుడు రాఘవ అన్నాడు: "నీ లోపం నాకు తెలుసు, అందుకే నీవైపుగా పూల విత్తనాలు నాటాను. నీవే ప్రతిరోజూ వాటికి నీరు పోశావు. నీవల్లనే నా ఇంటి చుట్టూ ఇంత అందం ఉంది." అప్పుడు ఆ కుండకి అర్థమైంది, లోపాలే కొన్నిసార్లు అందాన్ని సృష్టిస్తాయని. ఆ రోజునుంచి అది తనను తాను లోపంగా కాకుండా ఉపయోగకరంగా భావించింది.